Good morning, students. Welcome to Nilagiri Degree and PG College video classes. Okay. లాస్ట్ వీడియోస్లో మనం సీక్వెన్సెస్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాం కదా. సీక్వెన్సెస్ ప్రాబ్లమ్స్ మొత్తం కవర్ చేసినామండి. సీక్వెన్సెస్ ప్రాబ్లమ్స్ అండ్ లిమిట్ థీరం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కానీ లిమిట్ థీరమ్స్ డైవర్జెస్ టు పాజిటివ్ ఇన్ఫినైట్ లిమిట్ థీరమ్స్ 4-5 థీరమ్స్ ఉన్నాయండి. డైవర్జెస్ టు పాజిటివ్ ఇన్ఫినైట్ ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోనోటోన్ సీక్వెన్సెస్ అండ్ కాచీ సీక్వెన్సెస్. ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో లాంగ్ ఆన్సర్ ఉంది మనకి, థీరం ఉంది, లాంగ్ థీరం ఉంది మనకి. ఇది లాంగ్ ఆన్సర్ థీరం ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. నేను ఆల్రెడీ ఈ వీడియోస్ ఆల్రెడీ ఆ 10 వీడియోస్లో డిస్కస్ చేసిన అండి. మోనోటోన్ సీక్వెన్స్, కాచీ సీక్వెన్స్ డెఫినేషన్ చెప్పిన, ఒక 2-3 ప్రాబ్లమ్స్ కూడా చెప్పిన మనకి, కానీ థీరం చెప్పలేదు. ఓకే, థీరం చెప్పుకుందాం ఈరోజు. ఒక్కసారి ఆ డెఫినేషన్ చూసి ఒక ప్రాబ్లం చూసి అండ్ వి గో ఫర్ థీరం. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ డెఫినేషన్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెడ్ టు బి అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఇఫ్ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే విచ్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అంటే ఎలా S1 లెస్ దెన్, S2 లెస్ దెన్, అంటే ఓకే 1 లెస్ దెన్ 2, 2 లెస్ దెన్ 3, 3 లెస్ దెన్ 4 కాండి. దర్ ఇస్ అ కండిషన్. మీకు తెలిసిన కండిషన్ ఏది? ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1 ఈజ్ నోన్ యాజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అంటే 1 లెస్ దెన్ 2 హైయెస్ట్ ఇంక్రీజింగ్ కాబట్టి 1 లెస్ దెన్ 2, 2 లెస్ దెన్ 3 ఇంక్రీజెస్ కాబట్టి ఇలా ప్రాసెస్ అనేది అప్ టు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి అనేది పాస్ అవుతూనే ఉంటుంది. అండ్ ద డిక్రీజింగ్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెడ్ టు బి డిక్రీజింగ్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ అనేది ఎస్ఎన్ని డిక్రీజింగ్ సీక్వెన్స్ కావాలి అంటే ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1. ఎన్ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 అంటుండండి. ఎన్ గ్రేటర్ దెన్ ఎన్ ప్లస్ 1 కండిషన్ కాదు కదా. సో దట్స్ వై విచ్ హ్యాస్ నోన్ యాజ్ అన్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఎన్ గ్రేటర్ దెన్ ఎన్ ప్లస్ 1 అనే కండిషన్ చెప్తున్నాడు కాబట్టి which is not and satisfies that condition, that's why which is known as a decreasing sequence ante which is nothing but a decreases the sequence. Increasing sequence means Sn less than or equals to Sn plus 1. These are the most important conditions and ఇవి ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకొని చేయగలుగుతారు. అండ్ దెన్ నెక్స్ట్ డెఫినేషన్, ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి, మోనోటోన్ సీక్వెన్స్ అండి. సో మోనోటోన్ సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ Sn is said to be monotone if it's either increasing or decreasing sequence. ఏదైనా 1, either increasing or decreasing sequence is known as a monotone sequence. Increasing అంటే తెలియాలి ఫస్ట్ మీరు, decreasing అంటే తెలిస్తేనే either increasing sequence or decreasing sequence is known as a monotone sequence అంటాం. This is the definition of monotone sequences. ఓకే, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటిది, మామూలుగా బౌండెడ్ అబోవ్. డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే బౌండెడ్ బిలో. జస్ట్ ఇంక్రీజెస్ అంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బౌండెడ్ అబోవ్ ఉంటేనే ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజెస్ అంటే బౌండెడ్ బిలో ఉంటేనే డిక్రీజ్ అవుతుంది. ఆ వేలో సీక్వెన్స్ అండి ఇది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ లెట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు -1/n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు ఇచ్చిండండి. సబ్స్టిట్యూట్ చేసుకోండి n వాల్యూస్. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0 అవుతుంది, అంతేగా అండి. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. S1 ఈక్వల్స్ టు 1 - 1/1. 1/1 అంటే 1, 1 - 1 అంటే 0 కదా. సో S1 వాల్యూ 0, S2 వాల్యూ రాసినాం ఇక్కడ, S2 వాల్యూ, S3 వాల్యూ, S4 వాల్యూ చెక్ చేసుకోండి ఒకసారి. S1 వాల్యూ 0, S2 వాల్యూ 1/2. 1/2 అంటే 0.5, 1/3 0.6, 0.8 అట్లా. అంటే 0 లెస్ దెన్, 0.5 లెస్ దెన్ అంటే 0 తక్కువ. సో విచ్ ఈజ్ గోస్ టు S1 లెస్ దెన్, S2 లెస్ దెన్, S2 సో ఆన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, మోనోటోన్ సీక్వెన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ వీడియోస్లో చెప్పినండి నేను. కాచీ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో ఆ వీడియోలో చెప్పిన కాబట్టి అవి చూడండి మీరు. అండ్ నౌ నెక్స్ట్ థీరం, ఇంపార్టెంట్ థీరం, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం చూద్దాం. ఆ థీరం ఏంటి, స్టేట్మెంట్ చూద్దాం మనం. ఓకే, చూడండి ఒక్కసారి థీరం స్టేట్మెంట్ ఏంటో. ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ ఆర్ కన్వర్జ్. ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ అనేది కన్వర్జెంట్ అంటండి.
క్వశ్చన్నే కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ అండ్ కన్వర్జెంట్ అంట. అన్నీ బౌండెడ్ మీన్స్ విచ్ హ్యాస్ బౌండెడ్ మీన్స్ ఏంటంటే విచ్ హ్యాస్ బౌండెడ్ బిలో ఎలిమెంట్, బౌండెడ్ అబౌవ్ ఎలిమెంట్ ఉండాలి. బౌండెడ్ అయిన మోనోటోన్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ కావాలి. కన్వర్జెంట్ మీన్స్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎల్ఏ కదా మనకి. దట్ ఈస్ ద కన్వర్జెంట్ కండిషనే కాండి. మోడ్ ఎస్ అనుకోండి, మోడ్ ఎస్ఎన్ మైనస్ కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటండి? మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలానే కదా. సో ఈ కండిషన్ కావాలి. దీన్ని ఏమనుకోవచ్చు? లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ఏ కాండి. దిస్ ద కన్వర్జెంట్ డెఫినేషన్. ఓకే, అయితే ఏంటి కావాలంటుంది కన్వర్జెంట్? ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్. బౌండెడ్ మీన్స్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబోవ్. బౌండెడ్ బిలో ఎలిమెంట్, బౌండెడ్ అబోవ్ ఎలిమెంట్. మోనోటోన్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, డిక్రీజింగ్ సీక్వెన్స్ బోత్. అంటే ఇప్పుడు ఏం చేయాలండి? ఇట్ హ్యాస్ 2 పార్ట్స్ అండి. బౌండెడ్ మోనోటోన్ 2 కండిషన్స్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ మీన్స్ బౌండెడ్ అబోవ్, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో. అంతేకాండి, ఇంక్రీజింగ్ అయితే బౌండెడ్ అబోవ్ అవుతుంది, డిక్రీజింగ్ అయితే బౌండెడ్ బిలో అవుతుంది. అయితే ఇప్పుడు 2 పార్ట్స్ చేయాలండి మనకి. ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ అనేది కన్వర్జెంట్ అని చూపించాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అనేది కన్వర్జెంట్ అని చూపించాలండి. It has to find 2 conditions. Now we are to proving that one. All bounded monotone sequences. First Sn is a increasing sequence అని తీసుకుంటున్నాం. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి విచ్ ఈజ్ ఏ బౌండెడ్ సెట్ అని మనకు తెలుసు. ఎస్ హ్యాజ్ ఏ లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. బౌండెడ్ సెట్ అంటే ఏంటండి? లోయర్ బౌండ్ ఉంటుంది, అప్పర్ బౌండ్ ఉంటుంది. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్. కానీ ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి మనం సుప్రీమం తీసుకుంటున్నాం. సుప్రీమం ఎస్ ఈక్వల్స్ టు యూ. అప్పర్ బౌండ్ ఇది ఫస్ట్ కేస్. 2 కేసెస్ ఉన్నాయి కానీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ కన్వర్జెంట్ అనాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో కన్వర్జెంట్ అనాలి. సో దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ ఫస్ట్ లోయర్ బౌండ్ బౌండెడ్ సెట్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అప్పర్ బౌండ్ తీసుకుంటున్నాం. అప్పర్ బౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బౌండెడ్ అబోవ్ అండి. ఇప్పుడు అబోవ్ వాల్యూస్ని దేర్ ఇస్ అ నెంబర్ ఆఫ్ వేస్ టు కాలింగ్ అండి. అప్పర్ బౌండ్ అనవచ్చు, గ్రేటర్ వాల్యూ అనొచ్చు, సుప్రీమం అనొచ్చు, బౌండెడ్ అబోవ్ అనొచ్చు అండి. ఇట్ హ్యాస్ టు 4 నేమ్స్ ఆర్ దేర్. బౌండెడ్లోనే బౌండెడ్ అబోవ్ అనొచ్చండి, అప్పర్ బౌండ్ అనొచ్చు, అండ్ గ్రేటెస్ట్ వాల్యూ అనొచ్చు, అండ్ సుప్రీమం వాల్యూ అనొచ్చు. బౌండెడ్ బిలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బౌండెడ్ బిలో లోయెస్ట్ వాల్యూ అండ్ ఇన్ఫిమం వాల్యూ లోయర్ బౌండ్. సో ఇది నెంబర్ ఆఫ్ వేస్ ఉంటున్నాయి మనకి. ఓకే, లెట్ సుప్రీమం ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు యూ అనుకుంటున్నాం. మనకు అప్పర్ బౌండ్. నౌ టు ప్రూవ్ దట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏం ప్రూవ్ చేయాలి మనం? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ అనేది కన్వర్జెంట్. క్లారిటీగా చూడండి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ అనేది కన్వర్జెంట్, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అనేది కన్వర్జెంట్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ కన్వర్జెంట్ అనాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అనేది కన్వర్జెంట్ అనాలి. ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ ఆల్ మొత్తం బౌండెడ్ మోనోటాన్, బౌండెడ్లో ఉన్న మోనోటాన్ మొత్తం కన్వర్జెంట్ అనాలి. బౌండెడ్లో 2 ఉంటున్నాయి, మోనోటాన్లో 2 ఉంటున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ 2 టర్మ్స్. ఓకే, ఫస్ట్ ఏం ప్రూవ్ చేస్తుంది చూడండి. నౌ టు ప్రూవ్ దట్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు యూ. అక్కడనే తెలుస్తుందండి ఎందుకు ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు యూ అంటున్నాం. యూ అనేది అప్పర్ బౌండ్, కన్వర్జెంట్ అని చూపిస్తున్నాం. ఎస్ఎన్ అనేది ఏంటిది మనకి ఇక్కడ? ఎస్ఎన్ అనేది ఏంటండి ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం కదా. ఎస్ఎన్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అక్కడ తెలుస్తుంది చూడండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్. యూ అనేది బౌండెడ్ అబోవ్, కన్వర్జెంట్ అంటున్నాం. క్లారిటీగా చూడండి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ అన్నామండి. సుప్రీమంని యూ అనుకుంటున్నాం అంటే బౌండెడ్ అబోవ్ని. కన్వర్జెంట్ అని ఎస్ఎన్ని ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ 2 కన్వర్జెంట్ అనాలి. యూని కన్వర్జెంట్ అంటున్నాం, యూని బౌండెడ్ అబోవ్ అంటున్నాం, కన్వర్జెంట్ అంటున్నాం, ఎస్ఎన్ని ఇంక్రీజింగ్ అంటున్నాం. అంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది మనం? లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అంటే సరిపోతుంది అండి. యూ అనేది బౌండెడ్ అబోవ్, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అయిందంటే అది కన్వర్జెంట్ అయినట్టే కదా. ఎస్ఎన్ అనేది ఏంటిది ఇక్కడ? ఇంక్రీజింగ్. యూ అనేది ఏంటిది? బౌండెడ్ అబోవ్. ఇంక్రీజింగ్ ఉంది, బౌండెడ్ అబోవ్ ఉంది, కండిషన్ ఏమైంది? అది కన్వర్జెంట్ అయింది. సో దట్స్ వై వీ హ్యావ్ టు ప్రూవింగ్ దిస్ కండిషన్. నౌ ఇప్పుడు ప్రూఫ్లోకి వెళ్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ కన్సిడరేషన్స్ అండి. థీరం అంటే కన్సిడరేషన్స్ ఉంటే లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అని కన్సిడర్ చేసుకొని చూజ్. ఏం చూజ్ చేసుకొని చూడండి. యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ యూ అంటుండండి.
కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ యూ అనేది బౌండెడ్ అనుకుందాం. బౌండెడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది బౌండెడ్ బిలోనే కదా. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎప్పుడైనా ఎలా ఉండాలి? నెగిటివే కానీ రైట్ సైడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనేది బౌండెడ్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ యూ ప్లస్ ఎప్సిలాన్ ఉంటుంది, రైట్ సైడ్ యూ మైనస్ ఎప్సిలాన్. అంటే యూ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూ అనేది ఒక కండిషన్ అనేది కరెక్టా రాంగా కండిషన్ చూజ్ చేసుకుంటాం. మనం ప్రూవ్ చేయడం కోసం ఏ కండిషన్స్ అయినా యూజ్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌండెడ్. ఓకే, కండిషన్ యూజ్ చేసుకొని ఏమంటున్నాం చూడండి, యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్ఎన్. కరెక్టే కాండి? యూ మైనస్ ఎప్సిలాన్ అనేది నాట్ ఏ అప్పర్ బౌండ్ అంటున్నాడు. రైట్ సైడ్ ఉంటేనే అప్పర్ బౌండ్, అది లెఫ్ట్ సైడ్ ఉంటే అప్పర్ బౌండ్ ఎట్లా అవుతుందండి? అది లోయర్ బౌండ్ కదా. ఓకే, యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ బౌండెడ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్ఎన్. కరెక్ట్. దెర్ ఎగ్జిస్ట్ ఏ కండిషన్. అప్పర్ బౌండ్ కాలేదు అని అంటే అదేంటండి? లోయర్ బౌండే కదా. సో కండిషన్ దీన్నే ఒక సైడ్ అది లెస్ దెన్లో ఉంది, గ్రేటర్ దెన్లో రాసినాం. యూ అనేది యూ ఇన్ దిస్ ప్లేస్ ఆఫ్ ఎస్ఎన్ చూస్ చేసుకుంటున్నాం అంతే. ఎస్ఎన్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి? కండిషన్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే కండిషన్ ఏంటండి? ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 కదా. ఓకే, ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ ఏంది? ఎప్పుడైనా ఆల్వేస్ స్మాల్ ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎన్ కదా. దీనికి సీక్వెన్స్ అప్లై చేస్తున్నాం అంటే ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ క్యాపిటల్ ఎన్ ఇక్కడ అప్లై చేసినాం చూడండి ఒకసారి. ఓకే, ఈ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ స్మాల్ ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ క్యాపిటల్ ఎన్ వన్ కండిషన్. ఇక్కడ ఆల్రెడీ పైన ఒక కండిషన్ వచ్చింది కదా, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ యూ మైనస్ ఎప్సిలాన్. బోత్ నుంచి ఏం రాసుకోవచ్చు? ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ క్యాపిటల్ ఎన్ అండి, విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ యూ మైనస్ ఎప్సిలాన్ అంటుండు. అంటే దీనికి సపరేట్గా ఉంది, దీనికి సపరేట్ ఉంది, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ రాసుకోవచ్చు కదా. రాసుకున్నాడు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని మెన్షన్ చేస్తున్నాడు. ఎస్ఎన్ గ్రేటర్ దెన్ అండ్ నౌ ఇక్కడ యూ ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ ఎస్ఎన్ అంటుండండి. నౌ ఇప్పుడు యూ అనేది సుప్రీమమే కదా. ఎలా సుప్రీమం అని తెలుస్తుంది? యూ అనేది సుప్రీమం అని ఎలా తెలుస్తుందండి? యూ అనేది ఏమని క్వశ్చన్లో తీసుకున్నాం మనం? అప్పర్ బౌండ్ అన్నాం కదా. అప్పర్ బౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సుప్రీమమే కదా మనకి. యూ ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ ఎస్ఎన్ అన్నాం. ఓకే, కరెక్ట్. అండ్ ఎస్ఎన్ సుప్రీమం అంటే ఎట్ సైడ్ ఉండాలి మనకి వాల్యూ? అప్పర్ బౌండ్ అన్నా సుప్రీమం అన్నా ఒకటే అంటున్నా. సో ఎట్ సైడ్ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఎస్ఎన్ లెస్ దెన్ యూ. లెఫ్ట్ సైడ్ ఉంటే లోయర్ బౌండ్, రైట్ సైడ్ ఉంటే అప్పర్ బౌండ్ కాబట్టి ఇక్కడ అప్పర్ బౌండ్ అన్నాం కాబట్టి రైట్ సైడ్లో వాల్యూ తీసుకుని చూడండి ఒకసారి. ఓకే, ఎస్ఎన్ లెస్ దెన్ యూ. యూ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలానే కదా ఆల్వేస్. యూ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలానే కదా. ఎందుకు? ఇక్కడనేమో యూ మైనస్, ఇక్కడ చూడండి ఈ కండిషన్ చూడండి, యూ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూ. ఇక్కడ యూ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ యూ అండ్ ఎస్ఎన్ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్ కండిషన్స్. దెన్ ఆటోమేటికలీ ఎస్ఎన్ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్. ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్ చూడండి. ఫస్ట్ కండిషన్ ఏముంది మనకి ఇక్కడ? ఎస్ఎన్ గ్రేటర్ దెన్ యూ మైనస్ ఎప్సిలాన్. సెకండ్ కండిషన్ ఏంది? ఎస్ఎన్ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్. ఫస్ట్ అండ్ సెకండ్ చూసుకోండి. ఫస్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? ఎస్ఎన్ గ్రేటర్ దెన్ యూ మైనస్ ఎప్సిలాన్ని యూ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ అనొచ్చు కదా. ఎస్ఎన్ నుంచి చూస్తే గ్రేటర్ దెన్, యూ మైనస్ ఎప్సిలాన్ చూస్తే లెస్ దెనే కదా. ఓకే, యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎస్ఎన్, ఎస్ఎన్ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్. బోత్ సైడ్స్ యూని తీసేసేయండి. యూని తీసేయాలంటే ప్లస్ యూ కాబట్టి మైనస్ యూ చేస్తున్నాం. అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ యూ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. అంటే ఏమవుతుంది? బోత్ కండిషన్స్ నుంచి mod ఆఫ్ ఎస్ఎన్ మైనస్ యూ లెస్ దెన్ ఎప్సిలానే కాండి. mod ఎస్ఎన్ మైనస్ యూ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూనే కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి? డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అయింది. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ఈజ్ నథింగ్ బట్ ఒక్కసారి చూడండి, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అనేది కన్వర్జెంట్ అయింది. ఏదైతే కన్వర్జెంట్ అయింది? ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్, యూ అనేది అప్పర్ బౌండ్. అంటే ఆ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అప్పర్ బౌండ్కి కన్వర్జెంట్ అయ్యింది. అది క్వశ్చన్ అండి మనకి. ఓకే, సో దెన్ విచ్ ఈస్ ద ప్రూఫ్? ఇది ఓన్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అప్పర్ బౌండ్కి కన్వర్జెంట్. మనకు ఇంకో సెకండ్ పార్ట్ ఏముంది? ఇంకా డిక్రీజింగ్ సీక్వెన్స్ అప్పర్ బౌండ్కి కన్వర్జెంట్ కూడా ఉంది అండి. సో ఆ వాల్యూని కూడా చూద్దాం మనం. డిక్రీజింగ్ సీక్వెన్స్కి అప్పర్ బౌండ్కి లోయర్ బౌండ్కి కన్వర్జెంట్ అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ సెకండ్ పార్ట్ ఇక్కడ రాసినటువంటి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 మనకు వచ్చిన కండిషన్ని కన్వర్జెంట్ యూ అయింది కాబట్టి కన్వర్జెంట్. సేమ్ ప్రాసెస్ అండి, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది.
చూడండి ఒకసారి. ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ అంటున్నాం ఇక్కడ. ఇంతకుముందు దాంట్లో ఎస్ఎన్ అనేది ఏంటిది మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ అయింది. ఇంక్రీజింగ్ కాబట్టి అక్కడ అప్పర్ బౌండ్ యూ తీసుకున్నాం, డిక్రీజింగ్ కాబట్టి లోయర్ బౌండ్ ఎల్ తీసుకున్నాండి. నౌ టు ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, అక్కడ ఏం ప్రూవ్ చేసినాం, లిమిట్ ఎస్ఎన్ బోత్ వాల్యూస్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుందండి. అక్కడ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అని ప్రూవ్ చేసినాం, ఎందుకంటే అప్పర్ బౌండ్ కాబట్టి. ఇక్కడ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎల్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే అది లోయర్ బౌండ్ కాబట్టి. ఓకే, అక్కడ యూ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూ అన్నాం, యూ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూ అన్నాం. ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఎల్ అంటే సరిపోతుంది అండి. అంటే కండిషన్స్ రెండే డిఫరెన్స్ ఉంటాయండి, పాజిటివ్ నెగిటివ్ అక్కడనే డిఫరెన్స్ ఉంటుంది. లోయర్ బౌండ్ ఈజ్ నాట్ ఈ సేమ్ కండిషన్స్ అండి. ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎన్ఏ ఉంటుంది, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఇన్ఫినిటీ ఉంటుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎల్ అవుతుంది, సేమ్ ఎల్ గ్రేటర్ దెన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్, సేమ్ కండిషన్స్ అండి. చూసుకోండి ఒక్కసారి, సేమ్ అక్కడ ఏ ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ ఉంటుంది మనకి. చూడండి ఒక్కసారి. సేమ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ స్మాల్ ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎన్, ఎన్ మైనస్ ఎస్ఎల్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎల్. దిస్ ఇస్ ద ప్రాసెస్ మొత్తం. దెన్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు ఎల్. దేర్ ఫోర్ అండ్ లాస్ట్లో ఖచ్చితంగా రాయాలి, ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ ఆర్ కన్వర్జెంట్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబౌవ్ కన్వర్జెంట్, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అనేది కన్వర్జెంట్ అవుతుంది. అది కండిషన్ అండి మెయిన్. సేమ్ ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెస్తో పాటు ఎక్స్ట్రా వన్ మోర్ థీరం కూడా ఉంది. ఈ థీరం ఒకటి చెప్పుకుందాం. ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ ఏ అన్బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటండి. బౌండెడ్ కాదు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్, దెన్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినిట్ అని ప్రూవ్ చేయమంటుంది. అండ్ ద సెకండ్ కండిషన్ ఏంది, ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ ఏ అన్బౌండెడ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ దెన్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఇన్ఫినిట్. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినిట్ ఫార్ములా ఏంటండి, పాజిటివ్ ఇన్ఫినిట్ ఫార్ములా ఏంటి, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం. నెగిటివ్ ఇన్ఫినిట్ ఫార్ములా ఏంటిది, ఎస్ఎన్ లెస్ దెన్ క్యాపిటల్ ఎం. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినిట్ అండ్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం అవుతుంది. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఇన్ఫినిట్ ఎస్ఎన్ లెస్ దెన్ స్మాల్ ఎం, క్యాపిటల్ ఎంఏ అండి రెండింటికి. సో ఫార్ములాని ప్రూవ్ చేయమంటుంది. ఓకే, ఏమేమి ఇచ్చిండో చూస్ చేసుకోండి ఫస్ట్ ఒక్కసారి. ఎస్ఎన్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, అన్బౌండెడ్ అంటుండు, బౌండెడ్ కాదు అని అంటుండు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకున్నాం. ద డెఫినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ డెఫినేషన్ రాసినాం చూడండి ఒకసారి, ఫార్ములా కూడా రాసేసినాం. ఇక్కడ ఒక కండిషన్ రాసినాం చూడండి ఒకసారి. కండిషన్ ఏంటండి, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్1. ఎక్కడి నుంచి తీసుకుండు, ఇచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ టూ కండిషన్స్ అండి. అంటే ఇలా రాసుకోవచ్చు కదా దీన్ని, ఎస్1 లెస్ దెన్ ఎస్ఎన్ అని రాయొచ్చు అండి. ఈ ఎస్1 ఇక్కడ ఉంది, ఎస్ఎన్ ఇక్కడ ఉంది, లెస్ దెన్ అన్నట్టే కదా. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ ఎస్ఎన్కి ఎస్1 ఎక్కడ సైడ్ ఉందండి, లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉందంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బౌండెడ్ బిలోనే కదా. ఎస్ఎన్ ఈజ్ ఏ బౌండెడ్ బిలో ఆఫ్ ఎస్1. బౌండెడ్ బిలోనే కానీ బౌండెడ్ అబోవ్ కాదు. ఎస్ఎన్ ఈజ్ నాట్ ఏ బౌండెడ్ అబోవ్ సెట్. అయితే ఫర్ ఈచ్ ఎం గ్రేటర్ దెన్ 0 మీకు ఈ కండిషన్ తెలుసు, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం. బౌండెడ్ అబోవ్ కావట్లేదు అంటే దెన్ ఈ స్మాల్ ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎన్ అనుకోండి. సీక్వెన్స్ అప్లై చేస్తున్నాం, దేనికైనా సీక్వెన్స్ అప్లై చేసినాం అంటే ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ క్యాపిటల్ ఎన్. బోత్ టూ కండిషన్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇది ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ క్యాపిటల్ ఎన్, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం. బోత్ నుంచి ఏమైనా రాసుకోవచ్చు, ఫస్ట్ అండ్ లాస్ట్ నుంచి. ఏమన్నా రాయొచ్చు అండి, ఎస్ స్మాల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం. స్మాల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం ఈజ్ నథింగ్ బట్ ఏ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినైట్. ఇదండి కండిషన్. మీరు చేసింది ఏం లేదు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో రాసి అండ్ ఓన్లీ ఈ కండిషన్ ద్వారానే అండి మీరు రాసింది. ఈ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎం ఎందుకు, నాట్ ఏ బౌండెడ్ అబోవ్ కావట్లేదు అంటే బౌండెడ్ బిలోనే ఉంది. బౌండెడ్ బిలో అంటే ఏముంటుంది అంటే ఎమ్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎస్ క్యాపిటల్. ఎంలో ఎందుకు చూజ్ చేసుకుంటున్నాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి డైవర్జెస్లో అడుగుతున్నాడు కాబట్టి ఎం లెస్ దెన్ ఎస్ అంటే బౌండెడ్ బిలోనే ఓన్లీ, అబోవ్ కాదు ఇక్కడ. సో దానికోసమని ఈ వేలో రాసినాం. మనకి అక్కడ యాక్చువల్గా ఏముంది, ఎస్1
ఎస్ఎన్ ప్రాసెస్లో ఉందండి. S1 ఎస్ఎన్ ప్రాసెస్లో ఉంది. కానీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో రాసినాం, క్యాపిటల్ M లెస్ దెన్ S క్యాపిటల్ N ప్రాసెస్లో రాసినాం. ఎందుకు ఎంఎన్లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డైవర్జెస్లో ఉంది కాబట్టి. ఓకే, సెకండ్ వన్ కూడా ఉంది చూడండి, ఇంకొకటి సేమ్ ప్రాసెస్లో. ఎస్ఎన్ ఈజ్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్, అదేమో ఇంక్రీజింగ్ సీక్వెన్స్, డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి డిక్రీజింగ్ రాసినాం. సేమ్ అండి, కొంచెమే డిఫరెన్స్. ఎస్ఎన్ లెస్ దెన్ అంటే అక్కడ బౌండెడ్ బిలో కాదు, అక్కడ బౌండెడ్ బిలో, ఇక్కడ బౌండెడ్ అబోవ్, నాట్ ఏ బౌండెడ్ బిలో. సేమ్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎమ్, అక్కడ ఏముంది ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎమ్ ఉంది, ఎం రాసినాం. దెన్ విచ్ ఇస్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఇన్ఫినైట్ వచ్చింది కండి. చూసుకోండి, దీస్ ఆర్ ద టూ థీరమ్స్. మోనోటోన్ ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి అది మనకి. అండ్ దెన్ ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్స్ తర్వాత ఈ థీరం ఉంది. ఇంకా 2 థీరమ్స్ ఉన్నాయి మనకి, అవి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. లాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్స్ థీరమే లాంగ్ ఆన్సర్ అండి మనకి. థ్యాంక్ యూ. నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తుండండి, మీకు నోట్స్ జిరాక్స్ ఇస్తాను నేను ప్రాక్టికల్స్కి వచ్చినప్పుడన్నా.